ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమరావతి చట్టం పేరుతో ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ప్రజల్ని మోసం చేయడానికి తప్ప మీరు గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలన చేశారు. మీరు 7 ఏళ్లలో అమరావతిలో మీరు చేసింది ఏంటని చూపెట్టే దమ్ముదారి మీకుందా? అది కాకుండా కేవలం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఏమార్చే విధంగా మిగతా వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తు చూపెట్టకుండా కేవలం అమరావతి గురించి మాట్లాడుకునే విధంగా ప్రజల్ని భ్రమంలో తీసుకెళ్ళడానికి తప్ప మీరు చేసినది ఏది కూడా ఇవన్నీ డ్రామాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పోనీ బిల్లు అయ్యేంత వరకు ఒక విధంగా మాట్లాడారు. ఇప్పుడు బిల్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు? రాజధాని అనేది నిరంతర ప్రక్రియ అంట, ఎప్పుడు పూర్తవుతో చెప్పలేడంట. గతంలో 2028 ముందే మేము అన్ని ప్రారంభిస్తామని చెప్పని మీ నోటితోనే చెప్పింది. మీ కూటమి నాయకులందరూ కూడా డబ్బాలు కొట్టారు కదా, 28 కల్లా మేము అమరావతిని పూర్తి చేస్తామని చెప్పిన వ్యక్తులు ఇది నిరంతరం అవుతుంది, అమరావతి అనేది 5-6 బిల్డింగులతో అయ్యేది కాదు అని చెప్పని ఏదేదో మీరే మళ్ళీ మాట్లాడుతున్నారు కదా. అంటే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా మీరు. దాన్నే ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్షన్ బి అని చెప్పని ఏదైతే గతంలో గారు అనేక సందర్భాల్లో నేను కానివ్వండి, విష్ణు గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానీ అనేక సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడికి మా విజయవాడ ప్రాంతం అంటే ఇష్టం లేదు, ఒక కక్ష. అనేక సందర్భాలు చెప్పాం, అమరావతి కోసం మా నగరాన్ని గొంతు పిసికి చంపేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అని చెప్పని. ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయట్లా, రైల్వే స్టేషన్ని డెవలప్ చేయట్లా, మా నగరంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడట్లా, మా నగరాన్ని ఏ విధంగా అయినా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి కానివ్వండి ఎటువంటి ఆలోచన లేదు. 14 నుంచి 19 దాకా పరిపాలన చేశారు, ఎటువంటి కార్యక్రమాలు చేయలా. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో గారా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం మా విజయవాడ ప్రాంతంలో మీరు చేయలేదని చెప్పి నేను సందర్భంగా మీకు చెప్పుతున్నాం. మీకు ఎంత కక్ష అంటే 14 నుంచి 19లో మా బందర్ రోడ్డు అంటే కానూరు పెనలూరు దగ్గర నుంచి మొత్తం బందర్ దాకా గ్రీన్ జోన్ చేశారు. ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక స్థలం అమ్మాలన్నా మీరు పర్మిషన్ ఇచ్చేవారు కాదు. మీ వల్ల పాపం ఎన్నో వేలాది కుటుంబాలు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోలేక, స్థలాలు అమ్ముకోలేక ఎన్నో కుటుంబాలు ఆ రోజు రోడ్డును పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా మీరు ఏదైతే మీ స్కాముల కోసం, మీ సొంత వాళ్ళ ఒక భూముల కోసం మళ్ళీ మా విజయవాడ నగరాన్ని నాశనం చేయాలని చెప్పని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాళ్ళ నాయకులు అందరూ గారు కంకణం కట్టుకుని ఈరోజు ముందుకెళ్తూ విష ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరేదో 40 సంవత్సరాలు అనుభవం ఉంది, మేము ఏదన్నా చేసేస్తామని చెప్తున్నారు కదా. 14 నుంచి 19 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా. ఒక్క కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టలేని మీరు అమరావతి కడతారా అని చెప్పి ఈరోజు ప్రజానీకం అడుగుతున్నారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టలేని మీరు అమరావతి కడతారా అని చెప్పి ఈరోజు ప్రజానీకం అడుగుతున్నారు. లక్షలాది మంది ప్రజానీకం వరద వస్తే ఇబ్బందులు పడే రిటైనింగ్ వాల్ కట్టలేని మీ మొహాలు మీరు అమరావతి కడతారా అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ప్రతి ఒక్కరు సాగాలని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకూడదని, అది ఆ ప్రాంతం అప్పులు చేసి కట్టడం మూలంగా ఆ ప్రాంతం మరింతగా ఈ గ్రోత్ ఇంజిన్ యాడ్ అయితే మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని ఒక సలహా ఇస్తే అమరావతికి వ్యతిరేకం, రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తారు అని చెప్పని ఈరోజు ఒక ప్రధానమైనటువంటి పత్రికలు రాస్తున్నాయి అని అంటే ఏ స్థాయికి భయపడతా ఉన్నారు, ఏ స్థాయిలో మీరు
దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటువంటి సత్తా లేక డీలా పడిపోయారో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మార్చేస్తారని ఎక్కడ చెప్పలేదు ఆయన. ఈ 50 లక్షల మంది ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోండి, మావిగన్గా క్రియేట్ చేయండి, అలాగే ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయండి. ఈరోజు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ క్యాపిటల్గా ఉంటే ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం కూడా 6 లైన్స్ క్రియేట్ చేసుకుని పోర్టుకి అనుసంధానం అవ్వాలి అని చెప్పని ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఉన్నటువంటి పనులు ప్రారంభమైనటువంటి సగం పనులు దాకా పూర్తయినటువంటి పోర్టుని నిర్మాణంతో అనుసంధానం చేసి ఒక పెద్ద సిటీగా ఆ మావిగన్ పేరు గురించి ఎందుకు అంత కంగారు పడిపోతారో అర్థం కావట్లేదు. అనేక రకాలైన అంతకన్నా ముందు ఈ ప్రాంతం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉండేది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉండబట్టే విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ కానీ, విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, అలాగే తెనాలికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి పనులు కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. అభివృద్ధి కాముకులు కాబట్టే, డెవలప్మెంట్ ప్రేమికులు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు సూచించారు. మీరేం చేశారు? కనీసం ఇప్పటి వరకు కూడా మొదటి విడత రైతుల దగ్గర భూములు తీసుకుని రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇప్పటి వరకు కూడా చూపించలేకపోయారు. అవునా కదా? అది మీ వైఫల్యం కాదా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. అలాగే అమరావతిలో రైతు రామారావు భూమి కావాలి అని చెప్పిన ఒక గ్రామ సభ పెడితే సాక్షాత్తు మంత్రి ముందే గుండె ఆగి చనిపోతే రైతులకిను లేకపోతే భూమికి ఉన్నటువంటి అభినాభావ సంబంధం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన మరణం ద్వారా తెలిస్తే ఈరోజు ఒక పత్రికలో నీచంగా రాస్తారు. మొసలి కన్నీరు గారుస్తున్నారంట రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చాల్సినటువంటి అవసరం ఎవరికి? సమాధానం చెప్పండి. పైగా అక్కడ రైతులు ఇచ్చినటువంటి పొలాల్ని, స్థలాల్ని అమ్మి అక్కడ